మీరు అన్నట్టుగా చైనా అది ఎస్సీఓ సమ్మిట్ లో ఈ మూడు దేశాలు రష్యా, ఇండియా, చైనా అధ్యక్షులు కలుసుకోవడము, వాళ్ళు అక్కడ మెలిగినటువంటి తీరు ఇదంతా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అలాగే అమెరికా, ట్రంప్ కూడా కలవరపడేటువంటి అంశంగానే దీన్ని చూస్తుంది ప్రపంచం అంతా కూడా. అయితే వీళ్ళ ముగ్గురి కలయికతో అమెరికాకు జరగబోయేటువంటి నష్టం ఏంటంటారు? అంటే ఇమీడియట్ గా రాజకీయ నష్టం ఏంటంటే, ఇప్పటి వరకు అమెరికాను చూసి భయపడుతున్నటువంటి చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఈ మూడు దేశాలు సమన్వయంతో వ్యవహరిస్తే ఇటువైపు మొగ్గటానికి అవకాశం ఉంది. అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలని వదులుకోవడానికి కూడా అవి సిద్ధపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే భారత్ మార్కెట్, చైనా మార్కెట్, అదేవిధంగా రష్యా మార్కెట్, ఈ మూడు కూడా తక్కువ మార్కెట్లు ఏమి కాదు అమెరికాతో పోల్చుకుంటే. ఎందుకంటే అమెరికాకి వస్తువులు ఎగుమతి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి కొత్త మార్కెట్లు లేదా వాళ్ళు అనుమతించకపోవడం లేదా ప్రతికూలమైనటువంటి పన్నులు వాతావరణం ఉన్నటువంటి స్థితిలో మరి భారత్ గాని లేదా చైనా గాని రష్యా గాని మరొక దేశం ఏది కూడా ప్రతికూల పన్నులు వేస్తామనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లేవు. అందువల్ల ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎగుమతిదారులు మన మార్కెట్ల వైపు కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అది మనకి రష్యాకి కానీ చైనాకి కానీ భారత్కి కానీ ఒక అడ్వాంటేజ్ పొజిషన్ కూడా రావచ్చు. ఎందుకంటే వస్తువులు తక్కువగా మనం అమెరికా నుంచి ఎక్కువ డాలర్లు పెట్టి దిగుమతి చేసుకునే దానికంటే లేదా పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకునే దానికంటే ఇతర దేశాల నుంచి మనం తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటే మనకు కూడా లాభం. అందుకని ఇప్పుడు చూస్తున్నాయి వీళ్ళు ముగ్గురు గట్టిగా నిలబడతారా లేకపోతే వీళ్ళలో ఎవరైనా వెనక్కి తగ్గుతారా. నిలబడితే మాత్రం మళ్ళా గతంలో ఎట్లాగైతే సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ఒక పోలరైజేషన్ అనేటువంటిది వచ్చిందో ఇప్పుడు కూడా అలాంటి పోలరైజేషన్ వస్తుంది. దీనివల్ల అమెరికాకి రెండు రకాల నష్టాలు. ఒకటి, ఆర్థికంగా అది ఆశించినటువంటి ప్రయోజనాలని పొందదు. రెండోది, రాజకీయంగా దానికి ప్రతిఘటన ఎదురవుతుంది. యాంటీ అమెరికనిజం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో కూడా మనం చూస్తున్నాం. గతంలో యాంటీ చైనా అని ప్రచారం చేసినటువంటి ఎవరైతే ఈ సాఫ్రాన్ ఈ దళాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది చేయడానికి లేదు. దానికి బదులు ట్రంప్ చేసేటువంటి పిచ్చి ప్రకటనలతోటి లేదా అమెరికాలో ఉన్నటువంటి ఇతర నాయకులు చేసేటువంటి ప్రకటనలతోటి అమెరికా వ్యతిరేకమైనటువంటి ధోరణిని సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటిది కూడా చూస్తున్నాం. అందుకని ఆర్థికంగా లాభం ఉండదు, రాజకీయంగా నష్టం అమెరికాకి. ఇది ప్రపంచవ్యాప్తంగా కనుక జరిగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో దాని పలుకుబడికి పెద్ద విఘాతం కలిగేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఈ మూడు అంటే మన రష్యాతో భారత్కి ఎప్పుడూ సత్సంబంధాలు ఉన్నాయి, మైత్రి సఖ్యతగానే ఉంటూ వచ్చింది. కానీ చైనాతో ఈ దోస్తీ అనేది కొంత సర్ప్రైజింగ్ థింగ్. అయితే 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సంబంధాలు మెరుగుపరచుకోవడం కావచ్చు. మనం చూసాము ఎస్సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు కూడా వీళ్ళతో చాలా సఖ్యతగా మెలగడం కావచ్చు. ఇంత చేసి మరి అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి గాను చైనాలో ఒక మిలిటరీ పరేడ్ నిర్వహించారు. మనకి తెలుసు మోడీకి కూడా ఆహ్వానం అందింది, కానీ మోడీ అక్కడికి వెళ్ళలేదు. అంటే ఎందుకంటారు? దాని వెనుక రీజన్ ఏంటండి? దాని వెనకాల రీజను, ప్రధానమైనటువంటి రీజను జపాన్ తో కూడా మనకి సంబంధాలు ఉన్నాయి. ఒకటి, జపాను, భారత్, ఆస్ట్రేలియా, అమెరికా కలిసి క్వాడ్ పేరుతోటి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిని ఏర్పాటు చేసినటువంటి దానిలో మనం కూడా ఇటీవల కాలం వరకు చురుగ్గా ఉన్నాం. మరి ఇప్పటి నుంచి చురుగ్గా ఉంటామా లేకపోతే దాన్ని అంటిముట్టినట్టు ఉంటామా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. అందువల్ల జపాన్కి వ్యతిరేకంగా మనం ఎందుకు చైనా పెరేడ్ లో మనం అతిథులుగా ఎందుకు పాల్గొనాలి అనేటువంటి దాంతోనే నరేంద్ర మోడీ దానికి వెళ్ళలేదనేది స్పష్టం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పెరేడ్ సందర్భంగా జపాన్ ప్రపంచ దేశాలన్నిటికీ ఓ ప్రకటన చేశాం. ఇది మాకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పెరేడ్, మీరెవరు వెళ్ళొద్దు అని చెప్పేసి బహిరంగంగా ఒక ప్రకటన చేశాం. ఆ బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు ఒకవేళ దానికి వెళ్ళుంటే అది మరి భారత్ జపాన్ సంబంధాల మీద ప్రభావం పడుతుంది అనేటువంటి భయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎందుకు ఇప్పుడు జపాన్ ని మనం
వ్యతిరేకం చేసుకోవాల్సినటువంటి అవసరమే ఉంది అని కూడా అనుకోవచ్చు. రెండోది, జపాన్ ఆ విధమైనటువంటి ప్రకటన చేసినప్పటికీ చైనాతో దాని సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే వాణిజ్య విషయంలో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి లావాదేవీలు దాదాపు సమంగా ఉన్నాయి. గతంలో చైనా మిగుల్లో ఉండేది, కొన్ని సందర్భాల్లో జపాన్ కూడా మిగులుంది. ఇప్పుడు దాదాపు రెండు ఈక్వల్ పార్ట్నర్స్ గా ఉన్నాయి ఎగుమతులు దిగుమతుల విషయంలో. అప్పుడు వాళ్లే ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి రాజకీయ పరమైన లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో మనం ఎందుకు పాల్గొనాలనేటువంటి ఆలోచనతో బహుశా నరేంద్ర మోడీ వెళ్ళలేదు. కానీ పాకిస్తాన్ షహబాజ్ మాత్రం ఆహ్వానాన్ని అందుకొని ఇతర దేశాలన్నిటితో కలిపి ఆయన వెళ్ళాడనేది మనకు